హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ వితౌట్ కుచ్చుతో చూపిస్తానండి, బీడ్స్ తోటి. సో దానికి కావాల్సిన మెటీరియల్ ఆల్రెడీ కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిల్. ఈ విధంగా నాట్ వేసుకొని మళ్ళీ సెకండ్ లాక్ పక్కన సింగిల్ క్రోషా వేసుకుంటాం, అది సేఫ్టీ లాక్, సెకండ్ లాక్ వేసుకుంటాం కదా. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఒక బీడ్ యాడ్ చేసుకోవాలి, రైస్ బీడ్. ఇలాంటి లాంగ్ సైజ్ బీడ్ మీకు ఏవైనా అవైలబుల్ ఉంటే ఆ టైప్ తీసుకోండి. ఈ టైపే కాకుండా ఇంకొక టైప్ లాంగ్ బీడ్స్ దొరికితే కూడా మీకు అవైలబుల్ ఉన్న బీడ్స్ తోటి చేసుకోవచ్చు ఈ విధంగా డిజైన్. నేను ఈ ప్యాటర్న్ మాత్రం చూపిస్తాను ఈ విధంగా. సో మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే బీడ్ని మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలన్నమాట. తీసుకొని నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనము నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అంటే 2 ట్రయాంగిల్ షేప్లో పెట్టుకొని ఈ విధంగా మనకి ఎంత కావాలనుకుంటే డిస్టెన్స్ అంతలో పెట్టుకోవచ్చండి ఇది. సో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనం ఒక నాట్ వేసుకోవాలి. నేను శాంపుల్ పైన చూపిస్తున్నాను. ఇది నాట్ ఈ విధంగా వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 ఇక్కడ 4, ఇది 5 6. ఇక్కడ మనము బీడ్ లెంత్ కన్నా వేసుకోవచ్చు, కొద్దిగా ఒకటి తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఏం డిజైన్లో ఏం మార్పు ఉండదండి. సో ఈ విధంగా తీసుకొని మనకు ఫ్రంట్ బ్యాక్ నుంచి మనం ఇట్లా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్కి తిప్పుకుంటున్నాం. ఫ్రంట్కి తిప్పుకొని ఇక్కడ డైరెక్ట్గా చైన్స్ అన్నా వేసుకోవచ్చు. 2 చైన్స్ వేస్తున్నాను. ఈ మనం ఇందాక వేసినటువంటి చైన్స్ బీడుకున్నటువంటి దారం ఉంటుంది, సో అది కూడా అన్నమాట. అది కూడా కలిపేసుకొని ఈ విధంగా డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా వేసినాక మళ్ళీ 3 చైన్స్ ఎక్స్ట్రా, 3 చైన్స్ వేసుకున్న తర్వాత పీకాక్ స్టిచ్ వేయాలన్నమాట. సో రెండిటికి చైన్స్కి మనం వేసుకున్న డబల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి ఈ పీకాక్ స్టిచ్ వచ్చేస్తుంది. మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని సేమ్ ఇందాకట్లాగానే బీడు వెనక సైడ్ ఉన్నటువంటి చైన్స్కి తర్వాత అదిగోండి దారం చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా అన్నిటికి కలిపి బీడ్ యొక్క దారాన్ని తర్వాత చైన్స్ను అన్నీ కలిపి డబల్ క్రోషా వేయాలన్నమాట. ఈ విధంగా మీరు తీసుకున్నటువంటి బీడ్ యొక్క లెంత్ని బట్టి మీరు ఎన్ని క్రోషాస్ వేయాలో అన్నీ వేసుకోవచ్చండి. డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు, త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డబల్ క్రోషా మీదుగా పీకాక్ స్టిచ్ వేస్తున్నాను అనమాట. సో డిజైన్ నేను ఈ విధంగా వేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు 3rd సింపుల్గా అయిపోతుంది డిజైన్. అయితే కన్ఫ్యూజ్ ఏమీ లేదు, బిగినర్స్ కూడా చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. వితౌట్ కుచ్చుతోటి బార్డర్ డిజైన్ కావాలనుకునే కస్టమర్స్కి ఈ డిజైన్ని ప్రిఫర్ చేయొచ్చు. బీడ్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా, ఎందుకంటే కంటిన్యూగా బీడ్ వేసుకుంటూనే వెళ్ళాలి. మనం తీసుకున్నటువంటి బీడ్ కంటిన్యూగా తీసుకొని ఈ బీడ్లోనే ఈ డిజైన్లోనే మనం కుచ్చు కావాలనుకుంటే డిజైన్ వేరియేషన్ చేసుకుంటా మనకు కుచ్చు కోసం ప్లేస్ వదిలిపెట్టి మళ్ళీ బీడ్స్ వేసుకుంటా వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా 5th వన్ వేస్తున్నాం ఇప్పుడు. సో ఈ విధంగా వేసిన తర్వాత చూసుకోవచ్చు, ఇంకా మనకు ప్లేస్ ఉంది బీడ్ దగ్గర అనుకుంటే ఇంకొక డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈజీనండి, చాలా సింపుల్గా అయిపోతుంది డిజైన్. అయితేనా చాలా ఫాస్ట్గా అవుతుంది డిజైన్. బీడ్స్ ఎక్కించుకోవడమే కదండి మనము, అది కూడా లాంగ్ బీడ్, చిన్న బీడ్ ఏం కన్ఫ్యూజన్ ఏం కాదు ఇట్లా పట్టుకోవడానికి కూడా. సో 5 వచ్చేసాయి. ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి నేను 6 వేస్తున్నాను అనమాట డబల్ క్రోషా. 1 2 3 చైన్స్ వేసుకొని ఆ రెండింటి మధ్యన ముందు వేసుకున్నటువంటి డబల్ క్రోషా, వెనక వేసినటువంటి డబల్ క్రోషా మధ్య గ్యాప్లోంచి మనం ఈ పీకాక్ స్టిచ్ వేసేస్తాము. పీకాక్ స్టిచ్ వేసినాక
ఎక్కడి దాకా వస్తే ఆర్చ్ అనేది మనం స్లాంటింగ్గా వస్తుందండి, స్లాంటింగ్ ఆర్చ్ లాగా. సో ఎక్కడి దాకా మనం డిస్టెన్స్ చూసుకొని ఎక్కడి దాకా వస్తుందో చూసుకొని ఈ విధంగా నాటేసేయాలి అనమాట. బట్టకి డైరెక్ట్గానే నాట్ వేసేసుకోవాలి. చూడండి డిజైన్ అంతా ఈ విధంగానే వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఇదే బీడ్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చైన్స్ ఏమి వేసుకోకుండా డైరెక్ట్గా బీడ్ తీసుకోవచ్చు. బీడ్ వేసుకొని బీడ్ తర్వాత నాట్ వేసుకున్న తర్వాత ఇంకొక బీడ్ తీసుకోవాలి కదా, మళ్ళీ ఇక్కడ ఇంకొక బీడ్. పోగులు జాగ్రత్తగా పట్టుకోండి. బిగినర్స్కి అలవాటు ఉండదు కాబట్టి కొంచెం ప్రాక్టీస్ మీద నేర్చుకోవాలి. బీడ్స్ వేసుకునేటప్పుడు కొత్త డిజైన్స్, న్యూ డిజైన్స్ అన్నీ నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఐ బటన్లో లింక్ ఇస్తాను. బిగినర్స్ కోసము, బిగినర్స్ కావాలని న్యూ కమ్మర్ ఎవరైనా వస్తే ఈ వీడియో చూస్తుంటే బిగినర్స్ వీడియోస్లో నా ఈ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి. డబుల్ క్రోషా, ట్రిపుల్ క్రోషా, సింగిల్ క్రోషాస్ అన్నీ. సో ఒకసారి వాచ్ చేయండి. ఈవెన్ బీడ్స్ యొక్క ప్లేలిస్ట్ కూడా చేశానండి, అవి కూడా వాచ్ చేయండి ఒకసారి. ఈ విధంగా నాట్ వేసిన తర్వాత మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 బ్యాక్ తిప్పుకొని ఈ రెండు బీడ్స్ మధ్య నుంచి నాట్ వేసేసుకోవాలన్నమాట. నాట్ వేసుకున్న తర్వాత ముందరికి తీసుకొని మీరు కావాలనుకుంటే ఇక్కడ చైన్స్ వేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా మీరు డబల్ క్రోషా వేసుకోవచ్చు. డబల్ క్రోషా లెంత్గా కావాలి కాబట్టి మనం ఇక్కడ 2 చైన్స్ వేసుకొని చైన్స్ ప్లస్ బీడి వేసుకున్నప్పుడు ఒక దారం ఉంటుంది, ఆ రెండింటిని కలిపి అనమాట. పోగులన్నింటినీ పట్టుకొని డబల్ క్రోషా వేయాలి. ఇప్పుడు మళ్ళీ చైన్స్ 3 చైన్స్ వేసుకుని పీకాక్ స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని చైన్స్ను మళ్ళీ బీడి యొక్క దారాలని అన్నిటినీ కలిపి మనం డబల్ క్రోషా నాట్ వేసుకోవాలి. డబల్ క్రోషా ఎలా వేసుకోవాలి, నీడిల్ పైన ఒక దారం చుట్టుకొని 2 లూప్స్ వస్తాయి. 2 లూప్స్కి ఒకసారి వేస్తే డబల్ క్రోషా అవుతుంది. ప్లేలిస్ట్లో నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్కి వస్తే అక్కడ వాచ్ చేయండి. ఐ బటన్లో కూడా లింక్ ఇస్తాను, బిగినర్స్ వీడియోస్ అని. సో అక్కడ కూడా వాచ్ చేయొచ్చు మీరు. నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. ఆ ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోస్ పెట్టానండి, అవి కూడా వాచ్ చేయొచ్చు మీరు. వాచ్ చేయడమే కాకుండా లైక్ చేయండి. లైక్ చేసినాక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఇంకొక కొత్త బిగినర్స్కి నేర్పించిన వాళ్ళు అవుతారు షేర్ చేస్తే. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ ముందుగా మీకే అందుతాయి అన్నమాట. సో నోటిఫికేషన్ మీకు ముందుగా నా వీడియో రిలీజ్ అయితే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. సో ఆర్చ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత పీకాక్ స్టిచ్ వేసినాక ఆర్చ్ ఎంతవరకు వస్తే అంతవరకు గ్యాప్ చూసుకొని మనము నాట్ వేసేయాలి. లెంత్ అనేది ప్రతి ఒక్క డిజైన్కి ఈక్వల్ లెంత్గా ఉండాలి. డిస్టెన్స్ అనేది అంటే మనం తీసుకున్నటువంటి ఆర్చ్ కానీ ఏ డిజైన్కైనా కానీ లెంత్ సేమ్ సైజులో ఉందనుకోండి, అప్పుడు డిజైన్ లుక్ ఎన్హాన్స్ అయిపోతుందన్నమాట. నాకు 6 వచ్చాయి కాబట్టి 6 రావాలని లేదు. మీరు తీసుకున్నటువంటి బీడ్ని బట్టి డిజైన్ అనేది వస్తుంది. మీరు తీసుకున్నటువంటి లూజ్, మీరు తీసుకున్నటువంటి టైట్నెస్ని బట్టి ఈ విధంగా మరీ టైట్గా లాగొద్దండి, పోగులు జారిపోయి తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంత గ్యాప్లో తీసుకున్నామో చూసుకొని సేమ్ అక్కడనే మనం నాట్ వేసేయాలన్నమాట. సో డిజైన్ అంతా ఈ విధంగా వస్తుందండి.
నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసండి. మరి ప్యాటర్న్ చూపిస్తాను ఇప్పుడు. వితౌట్ కుచ్చుతో వస్తుందండి ఈ ప్యాటర్న్ మొత్తం. సో బార్డర్ డిజైన్గా వేస్తాను ఇది. సో కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. నచ్చిందా అండి? నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టినాక షేర్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ పెట్టండి నచ్చలేదని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.